వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతిపక్షం కాకపోయినా ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రశ్నించడం ఒక పార్టీ అధ్యక్షుడికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా నిష్పక్షపాతంగా డిఎస్సి నిర్వహిస్తే ఉద్యోగ నియామకాలు చేపడితే వాళ్ళని కించపరిచేలా, ఆ ఉపాధ్యాయులను అవమానించేలా జగన్మోహన్ రెడ్డి నన్ను ప్రెస్ మీట్ పెట్టి మెగా డిఎస్సి అంటూ ఆయన మాట్లాడిన తీరు మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మరి శ్రీనివాసరావు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి మీద ఆరోపణలు చేస్తా పేపర్ లీక్ అంటూ ఒక ఆధారం చూపించకుండా ఇస్తారు సార్. అబద్ధం చెప్తా కూర్చున్నాడు. అబద్ధాలు ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాయండి. అతని బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి లోపల మదన పడతా ఉన్నాడు అతను. ఆ పేపర్లు అన్నీ ముందేసుకుని ఇతను కొత్త గెటప్ ఏంటంటే చాలా స్లోగా నెమ్మదిగా మాట్లాడుతుంటే చూసే వాళ్ళకి చాలా బాగా స్టడీ చేసి మాట్లాడుతున్నాడు. ఇది నిజమేమో అనుకునేలాగా యాక్ట్ చేస్తున్నాడు. మధ్య మధ్యలో ఆయన మిట్లు మాట్లాడుతుంటే కెమెరా జూమ్ నుంచి ఇలా వెనక్కి తీస్తున్నారు. ఇటు తప్పట్లే కొడతారేమో అన్నట్టుగానే ఏ బొచ్చు లేదు అక్కడ మామూలుగా ఉన్నారు. అంతే అండి. అతను మాట్లాడేది ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల వచ్చిన ఆ బాడీ లాంగ్వేజ్ అలా కనిపిస్తుంది. విశేషం ఏం లేదు. నోటిఫికేషన్ రాకుండా, పరీక్షలే జరగకుండా పేపర్ లీక్ అంటూ చేసిన అబద్ధపు ప్రచారాన్ని అక్కడ ఎదురుగా కూర్చున్న నీలి మీడియా కాస్త నవ్వుకుంటే నవ్వుకుండా ఉండొచ్చు, కానీ ప్రజలు ఆశ్రయించుకుంటారన్న జ్ఞానం లేకుండా 3 గంటలు చెప్పిందే చెప్పాడు. ఇప్పుడు అసలు కంప్యూటర్ బేస్డ్ అండి ఈ ప్రశ్న. అసలు పేపర్ లీకేజ్ నాన్ సెన్స్, బుర్ర ఉండాలి కదా. ఇప్పుడు 10th క్లాసు ఎగ్జామ్స్ లేకపోతే ఇంటర్మీడియట్ పేపర్లు కాదు కదా పేపర్ లీకేజ్ అంటానికి. దానికి అసలు అంటే పేపర్ లీక్ అయిపోయిందంటే ఇప్పుడు దున్నపోతు ఈనిందంటే దూడ కట్టించి వాళ్ళు ఉంటారు. అందరికీ తెలియదు కదా ఈ ప్రాసెస్. నాకు కూడా తెలియదు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో. ఇవన్నీ గోల్ వచ్చింది కాబట్టి ఏంటి అని చెప్పి చూస్తాం తప్ప మనం మామూలుగా అయితే ప్రాసెస్ పేపర్ ఉంటుందేమో, పేపర్ ఇస్తారేమో అనుకుంటాం కదా మనం. మామూలుగా పరీక్షలు రాయడం అనుకుంటాం కదా. ఈ కంప్యూటరైజ్డ్ క్వశ్చన్స్ 43,000 క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో 16,000 మంది పాస్ అవుతారని ఎవరికి తెలుసు? ఇది తెలియదు కదా. ఏ క్వశ్చన్ పేపర్ ఎవరికి వస్తుందో కూడా తెలియదు. ఇది మీకు ఇది అత్యంత పారదర్శకంగా, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా ఏనాడు కూడా మాల్ ప్రాక్టీస్కి అవకాశం ఇవ్వరాళ్ళు. ఆయన పాలసీ అది. ఎందుకంటే ఆయన ఇవాళే కాదు, రామారావు గారు ఉన్నప్పుడు కూడా అసలు ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకొచ్చిందే రామారావు గారు. ఎంసెట్లు ఇలాంటివన్నీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎవరో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నమ్మించడానికి అతను ఏంటంటే పదే అతనికి నమ్ముకున్నది ఏంటంటే అబద్ధం అనేటువంటిది ఆయుధం. అతనికి అబద్ధం ఒక్కొక్కడికి ఒక ఆయుధం ఉంటుంది. ఇంద్రుడికి వజ్రాయుధం ఉంటుంది, అర్జునుడికి ఒక గాంధీవం ఉంటుంది. ఇలాగ కొంతమందికి కొన్ని ఆయుధాలు ఉంటాయి. ఇతనికి అబద్ధం ఆయుధం. అదే మాట్లాడతాడు పదే. ఇప్పుడు ఇది డిఎస్సి గురించి ఈ మధ్యకాలంలో ఇది వేరే పాయింట్ ఏమి లేకుండా పదే అదే మాట్లాడుతున్నాడు. సంవత్సరం అయిపోయింది, వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకుంటే దాని ఫలితాలు కూడా కనపడుతున్నాయి. అవును. ఇప్పుడు వచ్చి ఇంకా ఇందులో ఇది జరిగింది అని చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీంట్లో పేపర్లు అమ్మేసుకున్నాడు అంట. అది బుద్ధి ఉంది? ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నాడు అతను? ఒక సాక్ష్యం చూపించాలిగా. సాక్ష్యం చూపిస్తున్నాడండి గాడిది గుడ్డు. అసలు అన్నాడు మాట్లాడకూడదు అసలు ఉన్నాయి. ఒక సాక్ష్యం చూపిస్తే నమ్ముతారా మీరు? అది ఏదో చూపిస్తారు, ఇదిగో ఈడే సాక్ష్యం అంటాడు. నేను కూర్చోబెట్టిన పక్కన దొరకాలంటే అటువంటి వాళ్ళనే ఏ పరీక్షకి అర్హత లేకుండా చేయాలండి. ఇంత పారదర్శకంగా జరిగింది, నాకు అన్యాయం జరిగిన వాళ్ళందరికీ సంబంధిత అధికారులు బయటకు వచ్చి మొత్తం వివరణ ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరి ఇలాంటి అబద్ధ ప్రచారానికి ఊతమిస్తున్న వాళ్ళని ఏ పరీక్షకి అర్హత ఉండకూడదు, వాళ్ళకి మొత్తం బ్యాన్ చేయాలని ప్రభుత్వం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. బయటకు వచ్చి మళ్ళీ ఏం చెప్పాడంటే నేను డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదని చెప్పాడు. అక్కడ కూర్చొని తలగా ఊపి అదేనండి వాళ్ళందరినీ మీకు సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ఏమవుతుంటే ప్రతి కూడా వచ్చి తయ్యమని మాట్లాడుతుంటాడు. నెత్తి మీద గరగబెడితే గరగట అన్నట్టు. ఏమంటే ఒక టీచర్ ఉద్యోగం సంపాదించాలంటే సంవత్సరాల తరబడాలి కష్టపడే రేయింబాళ్ళు చదివి ఒక ఉద్యోగం రావడానికి చాలా టైం పడుతుంది. అలాంటి యువత మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా జగన్ రెడ్డి మాట్లాడడాన్ని ఆ యువత ప్రశ్నించాలి. యువత కూడా తిరగబడాలి. ఖచ్చితంగా తిరగబడతారండి వాళ్ళు మళ్ళీ మెగాడిసి అనౌన్స్ చేయరు. ఆ పనిలో ఉంటారు వాళ్ళందరూ. ఎవరు పట్టించుకోరు. ఎవరు పట్టించుకుంటారండి? వేస్ట్. జగన్మోహన్ రెడ్డి విషయంలో ట్రై చేస్తున్నాడు. ప్రయత్నం లోపం లేకుండా బుర్ర చల్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది ఈ అన్ని విషయాల్లాగానే ఈ విషయం కూడా నమ్మశక్యంగా ఉంది. ఏ ప్రయత్నం చేసినా అతనికి బూమరాంగా ఎదురు తిరుగుతానేగా. ఇప్పుడు ఎదురు తిరిగితే కూడా అతను అలవాటు పడిపోయింది ఎదురు దెబ్బలకి. కాయగాసేసింది ఒళ్ళు అంత దున్నపోతలాగా. అది చేదా కదా ఇదేం ఉండదు. పోలీసులు కొడితే ఒళ్ళు కాయగాసినట్టు జనాలు తిట్టి ఒళ్ళు కాయగాసింది అంతే. దున్నపోతమే వర్షం కురిసినట్టే. ప్రధానంగా అతను చేసే ఆరోపణ ఏంటంటే స్పోర్ట్స్ కోటా మీద. స్పోర్ట్స్ కోటాలో జగన్ రెడ్డి ఉన్నప్పుడు జీవోల ప్రకారం వాళ్ళు ఉద్యోగాలు ఇస్తే ఆయన భరత్ గారి పేరు తీసుకొస్తాడు, ఆయన కోన రవికుమార్ పేరు తీసుకొచ్చి వాళ్ళు అధ్యక్షులుగా ఉండబట్టి ఉద్యోగాలు ఇచ్చారంటాడు. వాళ్ళిద్దరు ఉన్న సొసైటీలో అధ్యక్షులుగా ఉన్న ఆ పోటీ ఆటల్లో ఎక్కడా కూడా ఉద్యోగాలు ఇవ్వాల. అయినా కానీ వాళ్ళ పేర్లు ప్రస్తావించి కూటమికి అంటగట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ప్యాకాడ్ గురించి కూడా మాట్లాడారు. బ్రిడ్జి
యాక్చువల్గా బ్రిడ్జి ఆ ఆట ఇంటర్నేషనల్గా దానికి గుర్తింపు ఉంది, దానికి అవార్డులు ఈ నేషనల్ గేమ్స్లో కూడా ఉంటున్నాయి. యాక్చువల్గా దాని మీద ఏం ఇవ్వలేదు వీళ్ళు. అవును, ఆ ప్రాసెస్లో ఆ లిస్టులో అది ఉంది. అది చూసి ఎక్కడో 40వ 50వ స్థానంలో అది ఉంటే దాన్ని కూడా తీసుకొచ్చి ఆ పేరుని అంత పనికి మాలిన వాడిని నేను చూడలేదండి ఇప్పటి వరకు. అది ఏం మాట్లాడుతున్నా అడిగి తెలితే ఏళ్ళు వెళ్ళి ఇప్పుడు ఆ తుమ్మ చెట్టు కూడా ఏళ్ళు వెళ్తాయి. తుమ్మ చెట్లాగానే ఉంటాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సరే, ఇక వాళ్ళకి బుర్రపాడైపోయింది, మళ్ళీ భవిష్యత్తు కనపట్లేదు, అగమ్య గోచరంగా ఉంది, ఆ పిచ్చి మాటలు వస్తాయి. దాన్ని బట్టి ఇతను కూడా మాట్లాడుతున్నాడు. అంటే మమ్మల్ని ఏంటి ఇంకా అరెస్ట్ చేయట్లేదు అని ఫ్రస్ట్రేషన్ అంటారు వీళ్ళంతా. స్పోర్ట్స్ కోటా గురించి చాలా వివరంగా చెప్పారండి వాళ్ళు. ఇంకా అంతకన్నా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి. అరుచుకుంటామే వాళ్ళకి పెద్దపడి ఇంకెక్కువ మాడితే లోపలేసి కుమ్మేయాలి, అంతే కదా, వేరే మార్గమే లేదు. అలా కుమ్మట్లేదని ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నట్టున్నారు వీళ్ళంతా. తప్పించుకుందామని చూస్తున్నారు. అంటే ఏం లేదండి, లిక్కర్ దాంట్లో అరెస్టులు అయిపోతాయి. ఇప్పుడు షురూ అయిపోయింది కదా. నేను జూన్ 12 చెప్పిన వాళ్ళకి ఇంకొక రోజు ముందే మొదలెట్టేశారు. వాళ్ళ నుంచి తర్వాత టార్గెట్ పెట్టి నేను 12 తర్వాత ఉంటే బొంగు బజాయిస్తారంటే వాళ్ళు ఒక రోజు ముందే మొదలెట్టారు. ఇంకా వర్షం ఉంటాయి అన్నీ, ఒక్క లిక్కర్దే కాదు మొత్తం రేవిడేస్తారు అన్నట్లు. అంచేత ముందే ఒక రోజు ముందే, ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు అనుకోండి, ఎవరన్నా వాళ్ళ మీద కర్రట్టుకుని వెళ్ళామనుకో కొట్టకుండా ఏడ్చేస్తారు కదా, అలా వీళ్ళు మొదలెట్టారు. అంత ఏడుపులు అయినాయి, రోదన. నిన్న రాజకేశ్వరరెడ్డిని విచారణకు పిలిచి అరెస్ట్ చేసే సమయానికి ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి గురించి మాట్లాడుతున్నాడు. తన 5 ఏళ్ల పరిపాలనలో ఒక్క 10 మంది ఉపాధ్యాయులు నియమించలేని జగన్మోహన్ రెడ్డి నిన్నే పెట్టడానికి కారణం ఆ లిక్కర్ స్కామ్ విచారణ అరెస్ట్ గురించే జనాలను దృష్టి మళ్లించడానికి అంటారా? జనాలు దృష్టి మళ్లించడానికి అని కాదండి, వాడికి ఏం పొరపాడైపోయి ఏం చేయాలి తెలియక. ఇప్పుడు వాళ్ళ సాక్షి ఛానల్ ఉంది, పత్రిక ఉంది, అందులో ఒక వార్త రాలేదు ఆ బోగ్గాళ్ళు అరెస్ట్ అయినందుకు. అర్థమైంది మీకు? ఇవాళ కూడా 5 పేజీలు డిఎస్సి గురించి. కార్మూర్ నాగేశ్వరరావు ఎద్దులా ఉంటాడు మళ్ళీ. వాళ్ళ కక్కుతే ట్రాన్స్పోర్ట్ మీద ఇంకా మంత్రి అయ్యాడు, సంపాదించుకున్నాడు, అందరూ కూడా పెద్దవనే ఏంటండి. ఇలాంటి వాళ్ళు అందరూ వాళ్ళ గురించి ఒక వార్త ఉండదు వాళ్ళ దాంట్లో. వాళ్ళు మళ్ళీ మీడియా, మీడియా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో అతను మొన్న వచ్చాడు, స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ₹1 కోటి, వాళ్ళు 2 కోట్లు ఇస్తారంటే ₹1 కోటి నేను వచ్చిన తర్వాత ఇస్తానంటాడు. బుద్ధి, అది ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు అసలు సందర్భం ఉండదు, అసంబద్ధమైన మాటలు. అదేంటి వాళ్ళు 2 కోట్లు ఇస్తారంటే నువ్వు వచ్చిన తర్వాత 1 కోటి ఇస్తానంటే బెటర్, 1 కోటి ఎక్కువ 2 కోట్లు ఎక్కువ అనేటువంటి బుర్ర ఉండాలి కదండి. సమాధానం ఎవరో ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు గతంలో తను ఉన్నప్పుడు కూడా విపత్తులు వచ్చినాయి. ఇప్పుడు విపత్తులు ఎవడో కూడా రమ్మని కోరుకోడు. దానికి ఎలా స్పందించింది ప్రభుత్వం అంటే పోల్చుతారు తప్ప ఈ ఏడుపు మొహం బ్రహ్మాండం చేసిందని ఎవడో అనుకోడు. అదేంటండి, అసలు ఇతనికి ఎవరిని విమర్శించే అర్హత లేదండి. గ్రూప్ 1 మూల్యాంకనం జరిగింది జగన్ టైంలో. ఎక్కడ గెస్ట్ హౌస్ లో ఎక్కడ కూర్చోబెట్టి భవానీ ద్వీపాల్లో గట్రా చేశారు. అవన్నీ సీతారామన్ దాంట్లో కదా బొక్కలో ఇరుక్కున్నాడు, అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. దాని గురించి ఒక వార్త రాయని సాక్షి వాళ్ళు 6 పేజీలు రాసింది డిఎస్సి గురించి. జగన్ పేజీలు రాసిన డిఎస్సి గురించి. అర్థమైందండి, వాళ్ళకి అవాస్ ఫాలో అవుతారు తప్ప రేపు నుంచి వాళ్ళు ఎంత తొక్కి పెడదామన్నా ఈ లిక్కర్ స్కామ్ల అరెస్టుల గురించే ఉంటాయి అన్ని వార్తలు, అన్ని ఛానల్స్లో. మీకు రోజు అరెస్టులు ఉంటాయి, డైలీ అరెస్టుల పరంపర సాగుద్దే. మీకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకు, భువన కరుణాకర్ రెడ్డి, లేకపోతే బ్యాచ్ బాలాజీ గోవిందప్ప, వాళ్ళు వీళ్ళు 300 మంది ఉన్నారు. ఇంకానే గంపల కొద్దీ ఉన్నారు వీళ్ళంతా. బెయిల్ మీద ఉన్నారు కదా, వాళ్ళు అందరినీ వేస్తారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ తిరుపతి నాగేశ్వర వాళ్ళు టీడీఆర్ బాండ్లు అవన్నీ. అవును, ఇంత దొంగల మూటాను పక్కన పెట్టుకుని అతను ఇంకా ఎదటోళ్ళ మీద మీరు అలా చేశారు ఇలా చేశారు అంటే ఎలా కుదురుతుందండి ఇది? మళ్ళీ మెగా డిఎస్సి కూడా అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు దాని పని మీద ఉంటారు పిల్లలంతా. వాళ్ళు కూడా వీళ్ళు మాటలని బుర్రపాటు చేసుకోకుండా శుభ్రంగా శ్రద్ధగా చదువుకుని ఉద్యోగ అవకాశం ఉన్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొని ఉద్యోగం కొట్టుకోవాలి, అంతే. నిన్న చీకటి సమావేశంలో ఒక విలేకరు ఎందుకు అడిగాడు, కేంద్ర పాలన గురించి అడిగితే కేంద్ర పాలన గురించి నేను మాట్లాడను, ఆ ఎన్డీఏ గురించి మాట్లాడను, ఈ ఎన్డీఏ గురించి మాట్లాడుతాను, ఇక్కడ ప్రస్తావిస్తా అంటున్నాడు. అంటే అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏనే కదా. అదే ఇప్పుడు అక్కడ గురించి మాట్లాడితే ఏమవుద్దో తెలుసు తనకి. చంద్రబాబు గారు అయితే జగన్ రెడ్డి ఎవడు మడితే ఆడు మాట్లాడతాడు. చంద్రబాబు గారిని ఆ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, మాట్లాడే హక్కుని పూర్తిగా వినియోగించుకొని ఇస్తాడు ఈయన. ఆ కమ్యూనిస్టులైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎవడో మాట్లాడేవాడు కాదు, తన పర్యటనకు వచ్చేవాడు కదా, ఎవరైనా చచ్చిపోతే కట్టాను ఎవడో మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అందరూ మాట్లాడుతున్నారు ఏంటన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాట్లాడడానికి కారణం ఏంటంటే ఎవరిని హౌస్ అరెస్ట్లు చేయరు. ఇప్పుడు కమ్యూనిస్టులు గట్టా జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు అంటే గదిలోంచి బయట రానిచ్చేవాడు కాదు. కొంతమంది వాళ్ళే వచ్చేవారు కాదు. జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకి రోకు అని చేత వాళ్ళే వచ్చేవారు కాదు. టీడీపీ వాళ్ళు గట్టా హౌస్ అరెస్ట్లు చేసేవారు. ఇప్పుడు అలాంటి ఏం చేయరు వీళ్ళు. స్వేచ్ఛ వదిలేస్తారు, ఎవడు మాట్లాడుకుంటే మాట్లాడుకునే ఉంటారు. దాని సమాధానం చెప్తారు వివరం.
వివరం ఇస్తారు. సోషల్ మీడియా అరెస్టుల గురించి కూడా ప్రస్తావించాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా అయితే 5 మందిని 10 మందిని అరెస్ట్ చేస్తుంటారు. మరీ దారుణంగా ఆఫీసర్స్ని తిడితే వాళ్ళు పెట్టిన కేసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వాన్ని కానీ పార్టీని కానీ తిట్టిన కేసులు ఎక్కడ అరెస్ట్ చేయలేంత వరకు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ఎంపీలని అరెస్ట్ చేసి కొట్టించాడు, ఎమ్మెల్యేలను కొట్టించాడు, కార్యకర్తలను కొట్టించాడు. అసలు ఆళ్ళకి పోలిక లేదండి. ఇప్పుడు టీడీపీ మీద అసంతృప్తి కారణం ఇదొకటి. వైసీపీ హయాంలో సాధారణ కార్యకర్త కూడా కాలు ఎగరేసి తిరిగి టీడీపీ వాళ్ళ మీద దాడులు చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ కార్యకర్తలు కూడా ఉంటుంది కదా, మళ్ళీ వాళ్ళే మీరు మమ్మల్ని ఏం పీకలేరు అన్నట్టుగా తిరుగుతుంటే ఒళ్ళు మండిపోతుంది. అంటే అదే కంటిన్యూ చేస్తున్నారు. నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, చేతికి వచ్చినట్టు రాయటం మొదలు పెడుతున్నారు. అయినా సరే వీళ్ళు చర్యలు తీసుకుంటారు. ఒకళ్ళిద్దరు ముగ్గురు మీద చర్యలు తీసుకున్న కోర్టులు ఏం చేసినాయి అంటే దీనికి మాత్రం దానికే అరెస్ట్ అని చెప్పేసి వదిలేస్తున్నారు వాళ్ళని. మళ్ళీ కోర్టులే అంటున్నాయి ఇష్టమైనట్టు రాత్రి ఊరుకోకూడదని పోలీసులు తిడుతున్నారు. కాబట్టి ఆ సందిగ్ధంలో వాళ్ళకేమి అవట్లా, వీళ్ళు కూడా పట్టించుకుంటలా. ఎవరు ఎందుకు వాళ్ళు ఇష్టమైనట్టు తిడుతున్నారు. లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని రోజాను మొన్న ఎంత దారుణంగా తిట్టింది. పేరునాని ఎంత ఎలా పేలుతున్నాడో, అమ్మటి రాంబాబు ఎలా పేలుతున్నాడో. మామూలుగా అయితే ముడ్డి పగలగొట్టాలి. శ్యామలు కూడా మాట్లాడుతుంది. ఆఖరికి నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంటాడు ఏదో సినిమాలో. అలాగా ఆవిడ కూడా మాట్లాడుతుంది. విజయవాడ నుంచి కొత్తగా ఈ మధ్య ఒక ఆవిడ స్టార్ట్ చేస్తున్నాను. 2-3 ప్రెస్ మీట్లు పెట్టి బాబు గారిని లోకేష్ గారిని తిడితే ఆ అమ్మాయిని కూడా ఇప్పుడు అధికార ప్రతినిధి చేశాడు నిన్న ఆనందంతో. అట్లా ఉంది ఆ పార్టీ పరిస్థితి. ఇప్పుడు ఆడవాళ్ళతోటి మనం ఎక్కువ మాట్లాడకూడదండి. వాళ్ళు కూడా తెలుసుకోవాలి. వాళ్ళు రాజకీయంగా ఎదగాలనో లేకపోతే ఇది చేయాలనో చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక లెజెండరీ పొలిటీషియన్ పట్టుకుని మాట్లాడితే వాళ్ళు రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి ప్రాపకం సంపాదించవచ్చు, కానీ వాళ్ళ విలువ తగ్గిపోద్ది. ఇప్పుడు శ్యామల మాట్లాడింది, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే ఖచ్చితంగా కుక్క తోకబట్టుకుని గోదావరి ఇదినట్టే. ఈ పార్టీలు కూడా, మిగతా పార్టీలు కూడా ఆ పార్టీలు ఏదో రకంగా పాపులర్ అయిపోయి మళ్ళీ వాళ్ళు తిట్టిందిలోకి వస్తే తీసుకోకూడదు. ఇవాళకి ఆ శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో రోజు పొద్దునే సంతకం పెట్టి కానీ బయటికి రాదు. ఇప్పుడు మళ్ళీ రేపొద్దున ఆవిడ పార్టీ, ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు రాజకీయాలు అలా తయారైందంటే ఈ పార్టీ కాదు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి శరణం వచ్చి నేను మీ దాంట్లోకి వచ్చేస్తానంటే చేర్చుకోకూడదు. అలా చేర్చుకోవడం వల్ల వచ్చింది ఏంటంటే ఆ టైంకి అలాగా సర్వైవ్ అయిపోతున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళని ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి రమ్మంటే చచ్చిన రావు మేము, ప్రాణం పోవాలంతే తప్ప అలాంటి నీచ నికృష్టులకు సపోర్ట్ చేసి ఇలాగ ఒక్క మాట కూడా మాట్లాడున్నాం. మానత్వం అన్నీ, కానీ వాళ్ళు చేర్చుకుంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు సిగ్గు లేకుండా. కాబట్టి అలాంటి ఎంటర్టైన్ చేయకపోతే ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడతారు. ఆ టైంకి అలా మాట్లాడేసి తర్వాత మళ్ళీ వాళ్ళు కాళ్ళు వేసుకుని మళ్ళీ అందులో పోవచ్చు అనుకున్న వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు అనుకోండి, మన ఇష్టం ఆడతారు. వాళ్ళు విలువే ఉంటుంది. ఇంకా నీకు అలా ఎంట్రీ ఉండదురా, మన భాష బాగోపోతే మనకి ఎంట్రీ ఉండదురా అనుకున్నప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడతారు. సార్, నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సీ గురించి మాట్లాడుతున్నాడు, కానీ కళ్ళలో బెరుకు, ఒంట్లో భయం, వణుకు స్పష్టంగా కనపడతా ఉంది. ఆ ప్రెస్టేషన్తో మావిగాని పేరెత్తే చంద్రబాబు నాయుడు ఏమైపోతాడో, బీపీ పెరిగి ఎక్కడ పోతాడని భయపడుతున్నాను అన్న వ్యాఖ్య అసహ్యం కలిగించేలా ఉంది. మీరు ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ఏ వ్యక్తిదైనా సరే చావు కోరుకోకూడదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదే చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది, ముసలోడు, ఉంటాడో ఉండడో వచ్చి ఎలక్షన్కి ఇలాంటి మాట చాలాసార్లు మాట్లాడాడండి. వాళ్ళ పార్టీలో కూడా చాలామంది మాట్లాడారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి కాబట్టి, ఆయన పెద్ద పట్టించుకోడు కాబట్టి, ఆయన అసలు నేను లెక్క చేయడు కాబట్టి ఇలా జాలిగా చూస్తాడు. కానీ ఆయన అభిమానులు, ఆయన ఫాలోవర్స్, ఆయన సానుభూతి పరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు కూడా ఒళ్ళు ఉడికిపోతూ ఉందండి ఇలాంటి మాటలు వింటుంటే. ఈ విషయంలో పరిష్కారం ఏంటని ఆలోచిస్తుంటే అసలు అంతు చెక్కట్లా. దీన్ని ఎలా అరికట్టాలని, ఎలా నోరు మూయించాలి, ముఖం ఎలా పగలగొట్టాలనేటువంటిది అంతు చెక్కట్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని లీస్ట్ బాధడు. చంద్రబాబు నాయుడు గారే పట్టించుకుంటే మనకెందుకన్నా నాయకులు మాట్లాడరు. కందకలేని తర్వాత కత్తిపెట్టుకు ఎందుకన్నట్టు వదిలేస్తారు. కానీ ఆయన అభిమానించే వాళ్ళు పెద్ద మనిషి తరగా ఇంత పెద్ద మనిషిని పట్టుకుని ఇలా మాట్లాడుతున్నాడని బాధపడి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటాడు, చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి ఈ డిఎస్సీలు వీటి గురించి మాట్లాడితే ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మావిగానంటే గుండెకి బీపీ వచ్చేసి పోతాడేమో అంటున్నాడు. ఎంత మాట మావిగానంటే బీపీ వచ్చేసిపోతాడు, మావిగానంటే పిచ్చోడు అనుకుని పెట్టి కొడతారు, పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసేయమంటారు. ఇతను ఏదో అనుకుంటున్నాడు మావిగాన్ అంటే. మావిగాన్ అన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు, వీళ్ళందరినీ మావిగాన్ అని పెద్ద హాస్పిటల్ కట్టించి మావిగాన్ అని పేరు పెట్టి వీళ్ళందరినీ పిచ్చి హాస్పిటల్ వేసేయాలని చెప్తున్నాం మేము. ఎందుకంటే అసలు ఆ వాడ మాట్లాడి మావిగాన్ పైగా నేను కాక్రోచ్ అంటున్నాడు. కొత్త కాక్రోచ్ అంటే కాక్రోచ్ ఏదో పార్టీ అని అంటున్నారు కదా దేశంలోనే. అసలు ఆ వరడు వినటానికి అసహ్యంగా ఉందండి. దేశంలో రెవల్యూషనరీగా యూత్ అంతా కలిపి ఏదైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అతను ఎవడో వ్యంగ్యంగా మాట్లాడిన దాన్ని కాక్రోచ్ల పార్టీ, భారతీయ కాక్రోచ్ పార్టీని పెట్టారు. వాళ్ళందరూ కూడా ఒక గంట ఎండలో కూర్చోలేక టెంకలు పారేసుకుని పోతున్నారు. వీళ్ళందరినీ మనువుని నమ్ముకుని ఏదో కొరుక్కున్నట్టు ఉంటుంది.
వీళ్ళ విషయంలోనే. జగన్మోహన్ రెడ్డి నేను కాక్రోచ్ అవన్నీ చూసి ఇతను ఇంకా చిన్న యూత్ బుజ్జి పాప అనుకుంటున్నాడు. ఏంటండి ఏళ్ళు వెళ్ళిపోయినాయి కదా, 54, 55 ఏళ్ళు వచ్చేసి 55 వచ్చినాయండి. వచ్చేసినాయి. బాబు గారి కంటే 20 ఏళ్ళు చిన్నాడు. అతను ఇంకా జన్జీ అనుకుంటున్నాడు. అతను లోకేష్ కంటే 15 ఏళ్ళు పెద్దాడు. అతను కాక్రోచ్ కాదు, క్రొకడైల్ అండి. అంతేకాకుండా నేనేమనుకుంటానంటే ఇది ఒక నల్లి, బల్లి, జలగా అనుకుంటాను నేను. బల్లి ఎందులో పడిన సత్తం, నల్లు ఉంటాయి కదా, అది మనకు తెలియకుండా మన రక్తం పీల్చేస్తూ ఉంటుంది. జలగా ఒకటి సమ్మగా పీల్చేస్తే ఇంతలా అయిపోద్ది. జగన్మోహన్ రెడ్డి లాగా పేరు కూడా అలాగే ఉంది. అతను జగన్మోహన్ రెడ్డి అని. ఇతను మావిగానంటే గుండె ఆగిపోద్దా, పిచ్చోళ్ళ చూస్తాడు వీళ్ళని. అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేసి అతను తన స్థాయి ఎక్కడో పాతాళంలో ఉందనేటువంటి ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇంకా దిగజార్చుకుంటున్నాడు. బాగా దిగజార్చుకుంటున్నాడు. ఎందుకంటే అతని కథ ముగిసిందండి, అయిపోతాడు, లోపల పోతాడు రేపో మాపో. కాక్రోచ్ అంటే అది గొప్పగా చెప్పాను అనుకుంటున్నాడు కానీ మామూలుగా కాక్రోచ్ బొద్దింక పేరు అంటే ఆడాళ్ళు అసహించుకుంటారు, దూరంగా పారిపోతారు. అసలు మనిషి అనేవాడు బొద్దింక జోలికి వెళ్ళడు. అలాంటి తాను కాక్రోచ్తో పోల్చుకుని ఆ స్థాయి ఇదని నిరూపించుకున్నాడు. ఆ ప్రెస్ మీట్లో జగన్ రెడ్డి ఆ రకంగా మాట్లాడుతుంటే, బాబు గారి గురించి మాట్లాడుతుంటే ఎదురుకుండా కూర్చున్న నీలి మీడియా, కూలి మీడియా వాళ్ళు నవ్వుతున్నారంటే వాళ్ళని చూసి జాలి పడాలో అసహించుకోవాలో తెలియని పరిస్థితి అండి. వాళ్ళు జర్నలిస్టులు అని అంటారు. అసలు అలా కదండి, జర్నలిజం గురించి చాలామంది చాలా మాటలు మాట్లాడతారు. అది ఒకడు రామోజీరావు గారి మీద రాతున్నాడు. అంటే ఓర్వలేని మెదడులో చిల్లులు పడిపోయి మెదడంతా చెదలు పట్టేసి కుచించుకుపోయి ఎదటోళ్ళ మీద పేడి ఏడవటమే వాళ్ళ జీవితం కింద మారిపోయి వాళ్ళ బతుకంతా చిందరవందర అయిపోయి ఉంటుందండి. మనిషిని ద్వేషం, విద్వేషం, అసూయ, ఈర్ష్య దహించేస్తూ ఉంటాయి. వాళ్ళకి కారణం ఉండదు ఎదటోళ్ళ మీద ద్వేషించడానికి. అలాంటి వాళ్ళు చేరతారు జగన్మోహన్ రెడ్డి దగ్గర. లైక్ మైండెడ్ అంతానే. జగన్మోహన్ రెడ్డి ఎంత వినాశకారో వీళ్ళు అంతే వినాశకారు. అర్థమైందండి. వీళ్ళు అర్థం దాన్ని మనకి ఎక్కువ ఆలోచించకూడదు వాళ్ళ గురించి. మనం మళ్ళీ వాళ్ళ మీద విజయం సాధించడమే వాళ్ళు నేలనేసి కొట్టేసినట్టు. పొద్దుంకలాగా మారిన జగన్ రెడ్డి గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన అడిస్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.